సో ఇది టోటల్గా కార్ అన్నమాట. ఫ్రంట్ సైడ్ మనకు నెంబర్ ప్లేట్ పెట్టింది కాబట్టి అటు సైడ్ చూపించడం లేదు. అండ్ ఇటు సైడ్ అలాయ్ వీల్స్ వస్తాయి, అండ్ ఫాగ్ లైట్స్ వస్తాయి, తర్వాత ఈ డిఆర్ఎల్స్ వస్తాయి. సో ఇది వచ్చి మనకు ఎలక్ట్రిక్ ఓఆర్విఎమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే మనం అన్లాక్ చేస్తామో సో ఆటోమేటిక్గా మిర్రర్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ లాక్ చేస్తాము, ఆటోమేటిక్గా అదే క్లోజ్ అవుతుంది. ఒకవేళ మనకు ఇచ్చిన అడ్జస్ట్మెంట్ సరిగ్గా లేదు అంటే మనకు అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా డ్రైవర్ సైడ్ ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇటు సైడ్ చూస్తే మనకు అద్దాలు వచ్చి కొంచెం ఫెరారీ లుక్తో కనిపించడం జరుగుతుంది. ఫెరారీ స్టైల్లో మనకు ఇవి అద్దాలు అయితే కనపడడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా. అండ్ పై ప్రొఫైల్ ఈ విధంగా ఉంటుంది, సన్ రూఫ్ వస్తుంది ఇక్కడ. అండ్ ఇటు సైడ్ షాక్ ఫిన్ యాంటెన్నా అయితే ఉండడం జరుగుతుంది. అండ్ దీంట్లో నాకు నచ్చిన మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ ఈ విధంగా హ్యాండిల్ ఉండదు, అంటే రొటీన్గా ఈ విధంగా హ్యాండిల్ ఇక్కడైతే ఉండదన్నమాట. సో ఇక్కడ ఉంటుంది, ఇది బటన్ ప్రెస్ చేసి ఇటు మనం ఓపెన్ చేయాల్సి వస్తుంది. అండ్ బ్యాక్ ప్రొఫైల్ చూస్తే మనకు ఇది ప్రీమియం హ్యాచ్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. సో బ్యాక్ ప్రొఫైల్ మనకు ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు నీట్గా రాసి ఉంటుంది వోకల్ లోకల్ అని చెప్పేసి, అంటే మన దేశపు వాయిస్ అని చెప్పడం అనమాట ఇది. సో అది నాకు చాలా బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ మనకు హాఫ్ ఆఫ్ ది పార్ట్ మనకు బ్లాక్ కలర్లో ఉంటుంది, ఆ తర్వాత రిమైనింగ్ పార్ట్ మనకు రెడ్ కలర్లో ఉంది. సో ఇది డ్యూయల్ టోన్ డౌన్ టౌన్ రెడ్ వేరియంట్ అనమాట ఇది. సో ఇక బ్యాక్ సైడ్ లైట్స్ మనకు ఈ విధంగా స్టైల్గా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి నేను యాక్సెసరీస్ పార్ట్లో దీన్ని ఫిట్ చేయించడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా బ్యాక్ గబక్కని తగులుతారు కదా, సో వాళ్ళ కోసంగా ఇవి అరేంజ్ చేయించడం జరిగిందనమాట. అండ్ ఇటు సైడ్ కానీ ఆ తర్వాత మడ్ ఫ్లాప్స్ పెట్టించాను. సో మడ్ ఫ్లాప్స్ పెట్టించాను. సో ఆ తర్వాత మనకు వర్షం పడ్డప్పుడు ప్రాబ్లం లేకుండా ఈ విధంగా మనకు అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇవి 4 సైడ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులో నాకు బాగా నచ్చిన మరొక విషయం ఏంటంటే ఫ్రంట్ వైపర్స్ వచ్చి 2 ఇచ్చాడు. అదేవిధంగా మనకు బ్యాక్ సైడ్ కూడా ఒక వైపర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆటోమేటిక్ వైపర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. టాటా బ్యాడ్జింగ్. అండ్ ఇటు సైడ్ కూడా ఈ విధంగా నేను గార్డ్ అయితే పెట్టించడం జరిగింది. అలాయ్ వీల్స్ మెయిన్గా నాకేంటంటే ఈ క్యాప్స్ ఉంటే నచ్చదు, అందుకని నేను అలాయ్ వీల్స్ ఉండేలాగానే తీసుకున్నాను. సో ఒకసారి టైర్ ఇన్ఫ్లేటర్ కూడా చెక్ చేయాలి నేను. ఈసారి టైర్ ఇన్ఫ్లేటర్ చెక్ చేసేటప్పుడు వీడియో తీసి పెడతాను. ఎక్కువ శాతం మనకు ఇండికేటర్స్ అనేటివి అద్దం మీద ప్రొవైడ్ చేయడం చూస్తుంటాము, కానీ ఇక్కడ మనకు ఇండికేటర్ ఈ విధంగా ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు. సో ఇది కూడా మనకు చాలా స్టైలీగా ఉంటుంది. సో 400 కిలోమీటర్ల పైన తిరిగాను, కాకపోతే ఇప్పటిదాకా ఏ ఇష్యూ అయితే లేదనమాట. సో ఇది ఫైన్. ఇక్కడ టోటల్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉంటుంది, చాలా ప్రీమియంగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు రాసి ఉంటుంది ఎయిర్ బ్యాగ్ అని చెప్పేసి. అండ్ ఇటు సైడ్ వచ్చి ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, ఇది మీకు తెలిసిన విషయమే. అండ్ ఇక ఎకో సిటీ మోడ్స్కి అయితే మనం ఇక్కడ నుంచి ఫ్లిప్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇది ఎక్సెట్ ఓఎస్లో లేదు. మీకు ఈ ఆప్షనే కాదు, క్రూయిజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా లేదు. సో అందువల్ల నేను దాన్ని సింపుల్గా రిజర్వ్ చేసేస్తాను. అండ్ సిఎన్జి మీద నాకు కొంచెం ఒపీనియన్ అనేది తక్కువగా ఉంది. సో అందువల్ల ఓకే, ఫ్యూయల్ బాగానే ఉంది, ఫ్యూయల్ అయిపోయిందేమో అనుకున్నాను. ఓకే, సో ఇక ఇక్కడ వస్తే మనకు 12 వోల్ట్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఏదైనా టైర్ ఇన్ఫ్లేటర్ యూజ్ చేసేటప్పుడు సో అటువంటి సిచ్యువేషన్లో మనం 12 వోల్ట్ సాకెట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఏదైనా అడాప్టర్ యూజ్ చేసుకొని ఛార్జింగ్ పాయింట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది 5 వోల్ట్స్ 3 యాంప్. సో 5 వోల్ట్స్ 3 యాంప్ మనకు టైప్ సి అడాప్టర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఒక ఛార్జింగ్ పాయింట్ ఇచ్చాడు. అండ్ నాట్ ఓన్లీ ఛార్జింగ్ పాయింట్, ఇది ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేకి కనెక్టివిటీగా కూడా యూజ్ అవుతుంది. ఆండ్రాయిడ్ ఆటో యూజ్ చేయడానికి కానీ, పెన్ డ్రైవ్ యూజ్ చేయడానికి కానీ. సో అటువంటి టైంలో మనకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చి ఏసీ ఆపరేషన్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. టాప్ స్పీడు, లో స్పీడు, తర్వాత లెగ్ సైడ్ కూడా మనకు ఎయిర్ రావాలనుకుంటే మనం దీన్ని క్లిక్ చేయాల్సి వస్తుంది. సో ఆ విధంగా ఏసీ ఆన్ ఆఫ్, టోటల్ క్లైమేట్ ఆఫ్ చేయడానికి ఇది ఏసీ ఆన్ ఆఫ్ మొత్తం. ఇది టెంపరేచర్ కంట్రోల్ అనమాట ఇది. సో ఇది వచ్చి మనకు టెంపరేచర్ కంట్రోల్ అనమాట. నేను వచ్చి ఇప్పుడు ప్రస్తుతం 21 degrees పెట్టుకున్నాను, 21.5 పెట్టుకున్నాను అనమాట. సో ఇది వచ్చి హజార్డ్ లైట్ మనకు ఏసీ వెంట్స్ మధ్యలో ఇచ్చాడు. సో చాలా బాగుంది ఇది లుకింగ్ కూడా. అండ్ ఓవీఆర్ఎం మాత్రం ఎలక్ట్రికల్ కాదు, మాన్యువల్గా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓవీఆర్ఎంస్ మాత్రం మనకు ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్తో వస్తాయన్నమాట. ఇక సో ఇదన్నమాట ఓవరాల్ ఫ్రంట్ ప్రొఫైల్. సో ఇది బ్యాక్ ప్రొఫైల్.
చూడండి ఎంత స్పేస్ ఉంటుందో. ఇలా సింపుల్గా 3 మనుషులు ఈజీగా కూర్చోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ కూడా మీకు గమనించారంటే బంప్ అనేది చాలా తక్కువగా ఇచ్చాడు, అసలు బంప్ లేదు. ఇది ఒక 1 ఇంచ్ బంప్ ఏదో ఉంది. అండ్ ఇక్కడ మనకు 2 ఏసీ వెంట్స్ వస్తాయి. తర్వాత మొబైల్ పెట్టుకోవడానికి ఒక హోల్ ఇచ్చాడు. ఆ తర్వాత 5 volts 2 amp 2.4 amps అనమాట. ఇది ఒక పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. 90% మొబైల్స్కి ఈ పోర్ట్ అనేది మ్యాచ్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చి లోపల ఏసీ ఉంది కదా, ఈ వెంట్స్ని మనం ఇటు ఇటు తిప్పుకోవడానికి కన్వీనియంట్గా సో ఇలా ఎలా ఉందో అదే విధంగా ఇది కూడా అనమాట. సో అడ్జస్ట్ చేసుకోవడానికి మనకు ఇది ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది అప్ అండ్ డౌన్, అండ్ ఇది కూడా అప్ అండ్ డౌన్. సో ఇది సో ఆ విధంగా 2 ఏసీ వెంట్స్ అయితే బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక ట్వీటర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ ఒక స్పీకర్ ఇచ్చాడు. సో అదే విధంగా సెకండ్ సైడ్ కూడా మనకు ఒక ట్వీటర్, ఒక స్పీకర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఎక్కడ పట్టినా ఇక్కడ ట్వీటర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రంట్ అయితే 4 ట్వీటర్స్ కనిపిస్తున్నాయి, 2 స్పీకర్స్ కనిపిస్తున్నాయి. బ్యాక్ సైడ్ వచ్చి 2 స్పీకర్స్, 2 ట్వీటర్స్ కనిపిస్తున్నాయి. టోటల్గా 6 ట్వీటర్స్ కనిపిస్తున్నాయి, ఒక 4 స్పీకర్స్ కనిపిస్తున్నాయి అనమాట. అన్నీ కూడా హర్మాన్ ఓరియంటెడ్. ఇక్కడ మీకు గమనిస్తే ఈ సీట్ బెల్ట్ ఉంది కదా, సో సీట్ బెల్ట్ విషయానికి వస్తే ఇక ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది పుల్ చేసుకొని అప్ డౌన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మనం సింపుల్గా ఇలా పుల్ చేసుకొని ఇలా అప్ డౌన్, సో ఈ విధంగా మనం సీట్ బెల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2 సైడ్స్ ఇచ్చాడు. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇది నిజంగా లిటరల్లీ ఆసమ్ ఫీచర్ అని చెప్పొచ్చు. సో వెనకాల ఉండే 3కి కూడా సీట్ బెల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇదొక సీట్ బెల్ట్. సో ఇది మిడిల్ పర్సన్కి ఒక సీట్ బెల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ రైట్ సైడ్ పర్సన్కి ఒక సీట్ బెల్ట్. సో ఇట్లాగా 3 సీట్ బెల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా హ్యాండిల్తో పాటు ఒక హుక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏదైనా బ్లేజర్ లాంటివి తగిలించుకోవడానికి దానికి ఒక కన్వీనియంట్గా ఒక హుక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రంట్ సైడ్ వచ్చి సన్ రూఫ్ అనమాట. ఇది ఒక్కటి మాన్యువల్ వస్తుంది. సో ఇది వచ్చి మాన్యువల్ క్యాప్ అనమాట. ఇది సన్ రూఫ్. ఇది మాత్రం మనం వాయిస్ కమాండ్ ద్వారా ఇవ్వచ్చు, లేకుంటే అక్కడ ఒక బటన్ ఉంది. సో ఆ బటన్ ఇలా అన్నామంటే మనకు సన్ రూఫ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది మాత్రం మాన్యువల్గా క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో అట్లా. అండ్ ఇటు సైడ్ వచ్చి సో ఈ సన్షేడ్కి ఒక మిర్రర్ అయితే ఇవ్వడం జరిగింది. నేను ఇంకా ఈ కవర్ తీయలేదు. ఈ సెకండ్ సైడ్ కూడా ఒక సన్షేడ్ ఇచ్చాడు, కాకపోతే ఒక పాకెట్ ఇచ్చాడు. అండ్ ఇక రిమైనింగ్ పార్ట్ కిందకు వస్తే ఈ విధంగా మనకు హ్యాండ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేను కొంచెం సీట్ని ముందుకు జరుపుకున్నాను, అందువల్ల ఇక్కడికి వచ్చింది. లేకుంటే సీట్ అనేది ఈ ఏరియాలో ఉంటుంది. దీన్ని మనం హ్యాండ్ రెస్ట్ని కొంచెం ముందుకు ఇలా జరుపుకోవచ్చు. ఆ తర్వాత ఓపెన్ చేస్తే ఇక్కడ ఏదైనా మనం యాక్సెసరీస్ కానీ లేకుంటే గాగల్స్ లేకుంటే బిల్స్ కానీ ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గాగల్స్ అయితే అరేంజ్ చేసుకున్నాను. అండ్ 2 కప్ హోల్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సో ఇక పర్ఫ్యూమ్ అయితే ఇది యూస్ చేస్తున్నాను ప్రస్తుతానికి, గోద్రేజ్ ఐటమ్, అది బాగానే ఉంటుంది. అండ్ క్రూయిజ్ కంట్రోల్ ఇచ్చాడు. ఆ తర్వాత సో వాయిస్ కమాండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. లైక్ ఓపెన్ సన్ రూఫ్ అంటే ఓపెన్ అవుతుంది, అండ్ క్లోజ్ సన్ రూఫ్, తర్వాత ఏసీ ఆన్ ఆఫ్, ఎఫ్ఎం ఆన్ ఆఫ్, ప్లే మ్యూజిక్. సో ఇట్లాంటి చాలా ఆప్షన్స్ ఇచ్చాడు. కాల్స్ చేసుకోవచ్చు. సో అలాగా. అండ్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది, అది మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. అండ్ ఇది ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. ఇది సో ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కిందకు వస్తే స్పీడోమీటర్ మాత్రమే మనకు ఈ విధంగా అన్లాగ్ ఇచ్చాడు, మిగిలిందంతా డిజిటల్ మీటర్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే ఎకో అండ్ సిటీ మోడ్స్ అని చెప్పేసి 2 మోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్గా నేను గమనించాను సిటీ మోడ్కి అయితే వెళ్ళిపోతుంది. సో మనకు అవసరమైతే ఎకో మోడ్కి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇక హారన్ కిందకు వస్తే 3 హారన్స్ అయితే ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్ మీకు హారన్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఈ విధంగా లెఫ్ట్ సైడ్, అదేవిధంగా రైట్ సైడ్ వస్తుంది. ఆ తర్వాత ఈ మిడిల్లో కూడా కొంచెం అప్ చేసామంటే మనకు హారన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అన్ని విండోస్కి గ్లాసెస్ అనేటివి డ్రైవర్ సైడే ఆప్షన్ ఇచ్చాడు. అదేవిధంగా ప్రతి ఒక్క విండోకి కూడా మనకు అప్ డౌన్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది, మెయిన్గా డ్రైవర్ సైడ్ ఇవ్వడం మాత్రం. అండ్ మరొక విషయం ఏంటంటే దీంట్లో చైల్డ్ సేఫ్టీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇది చైల్డ్ సేఫ్టీ. దీన్ని ఒక్కసారి కనుక ఆన్ చేసేసి మనం కానీ క్లోజ్ చేసాము అంటే అవుట్ సైడ్ నుంచి తలుపు తీయాల్సిందే, కానీ
మనము లోపల నుంచి ఎంత ట్రై చేసినా కానీ తలుపు అయితే ఓపెన్ అవ్వడం జరగదన్నమాట. ఇది మంచి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో కొన్ని కార్స్తో కంపేర్ చేసినప్పుడు ఏంటంటే నాకు ఈ చైల్డ్ లాక్ సేఫ్టీ అయితే లేదు అందులో, అందుకని నేను వాటిని సింపుల్గా అవాయిడ్ చేశాను. అఫ్కోర్స్ కేవలం చైల్డ్ లాక్ లేనందుకే కూడా కొన్ని అవాయిడ్ చేశాను. సో ఫైనల్గా నేను ఈ ఆల్ట్రాస్ కార్ని ఎంచుకోవడం జరిగింది. సో స్మూత్ డ్రైవింగ్ డైనమిక్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూడండి, క్లచ్ డిస్ప్లేస్మెంట్ చాలా బాగుంటుంది. ఎటువంటి మెకానిక్ అయినా, కార్ మెకానిక్ అయితే బేసిక్ ఐడియా ఉన్న ఏ కార్ మెకానిక్ అయినా ఈజీగా అర్థం చేసుకునేలాగా మనకైతే ఈ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. సో దానివల్ల నేను సింపుల్గా ఈ కార్ని ఎంచుకోవడం జరిగింది. ఇక అక్కడ మీకు గ్రీన్ లైట్ వెలుగుతుంది కదా, అది వచ్చి స్టార్ట్ టు స్టాప్ బటన్ అనమాట. ఇందులో కీ ఉండదు, కీలెస్ ఎంట్రీ. ఇది అయితే కీ చైన్ ఉంటుంది, ఇందులో మనకు కీ అయితే ఉండదు అనమాట. అక్కడ స్టార్ట్ టు స్టాప్ బటన్ ఉంది కదా, సో కనిపిస్తుందా, నేను బ్యాక్ సైడ్ ఉన్నాను. ఆ స్టార్ట్ టు స్టాప్ బటన్ యూస్ చేసుకొని మనం రన్ చేసుకోవచ్చు. సో క్లచ్ నొక్కి స్టార్ట్ నొక్కామంటే ఇంజన్ ఆన్ అవుతుంది. ఇంజన్ ఆన్ అయిన తర్వాత ఏసీ వస్తుంది, లేకపోతే మిగిలినంతా ఫ్యాన్ మాత్రం రన్ అవుతుంది అనమాట. గ్లో బాక్స్ కిందకు వస్తే మనకు కూలింగ్ గ్లో బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది, అండ్ అందులో ఒక లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక గ్లో బాక్స్ కిందకు వస్తే సో ఈ విధంగా మనకు గ్లో బాక్స్ అయితే చాలా డీప్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. నేను ఇందులో మైక్రోఫైబర్ క్లాస్ అయితే అరేంజ్ చేసుకున్నాను, అండ్ అనకూడదు కానీ ఒక 2 కవర్స్ కూడా అరేంజ్ చేశాను. గబక్మని ఎవరైనా వామిట్ సెన్సేషన్స్ అలాగంటారని చెప్పేసి ఒక 2 కవర్స్ కూడా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పటిదాకా ఇష్యూ అయితే ఏం రాలేదు. అండ్ ఏదో కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఇటు సైడ్ చూస్తే మనకు నెమలి బొమ్మ అయితే కనపడడం జరుగుతుంది. సో ఇదే విధంగా మనకు అక్కడ కూడా చూడండి, ఒక నెమలి బొమ్మ క్రాస్గా ఉంది, అద్దం మీద ఉందన్నమాట. సో అట్లాగా అక్కడక్కడ నెమలి బొమ్మ చేస్తే ఒక 2-3 చోట్ల అయితే ఉంది ఇది టోటల్గా. సో అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీంట్లో కూడా 2 కంపార్ట్మెంట్స్గా ఇచ్చాడు. నేను పై పార్ట్ మొత్తాన్ని ఈ విధంగా ఫస్ట్ ఎయిడ్ కిట్, ఆ తర్వాత పేపర్స్ ఇలాంటివన్నీ కూడా నేను ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చి ఒక ఏదైనా బాటిల్స్ కానీ అట్లాగా. ఇది కూలింగ్ గ్లో బాక్స్ అన్నాడే కానీ కొంచెం చల్లగా ఉంటుంది. సో ఇదేం పెద్ద కూల్ చేసేదైతే కాదు, జస్ట్ కూలింగ్ గ్లో బాక్స్. ఏదైనా ఒక చల్లగా ఉండే నీళ్ళు అలా పెట్టుకున్నామంటే స్టేబుల్గా ఉంటుందన్నమాట అలాగా. ఆ తర్వాత ఒక లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, అది నాకు చాలా బాగా నచ్చింది. ఓకే ఫైన్. అండ్ ఇక గ్లో బాక్స్ని క్లోజ్ చేస్తున్నాను. యా నైస్. కొంచెం గట్టిగా ఇట్లా అన్నామంటే స్టిక్ ఆన్ అవుతుంది. ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేలో బాగా నచ్చింది ఏంటంటే మన డ్రైవింగ్ స్కోర్ అయితే ఇది చూపించడం జరుగుతుంది అనమాట. సో 4.4 రేటింగ్ ఇచ్చింది లాస్ట్ ట్రిప్ ఏ కంట ఇది. తర్వాత ఓవరాల్ వచ్చి 4.4, బెస్ట్ వచ్చి 4.9 ఇచ్చింది. సో ఈ విధంగా మనకు ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేలో మనకు డ్రైవింగ్ స్కోర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే గురించి మాత్రం పూర్తిగా మళ్ళీ నేను చెప్తాను, ఒక రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా. అండ్ స్టీరింగ్ ఈ విధంగా వస్తుంది. స్టీరింగ్లో వచ్చి మనకి ఇక్కడ టిల్ట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని మనం కిందకి అన్నామంటే, సో ఇలా కిందకి అన్నామంటే దీన్ని మనం పైకి కిందకి అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం పైకి కిందకి అరేంజ్ చేసుకోవచ్చు. తర్వాత మనం దీన్ని ఇలా క్లోజ్ చేసేయచ్చు. సో సీట్స్ అయితే ఈ విధంగా మనకు డిజైన్ చాలా బాగుంటుంది ఈ విధంగా, అండ్ చాలా కంఫర్ట్గా అయితే ఇవ్వడం జరిగింది.